భాగ్యనగరం మరోసారి తడిచి ముద్దవుతోంది. జంట నగరాల్లో కుండపోత వాన కురుస్తోంది. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, ఫిలిం నగర్లో ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. రాయదుర్గం, గచ్చిబౌలి, కొండాపూర్, హైటెక్ సిటీ, మాదాపూర్ ప్రాంతాలు నీట మునిగాయి. ఇటు ఖైరతాబాద్, పంజాగుట్ట, ఆమీర్పేట్లోనూ ఇదే పరిస్థితి. రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. ఎక్కడికక్కడ ట్రాఫిక్ కూడా నిలిచిపోయింది. ఈదురు గాలులు కూడా వీస్తూ ఉండటంతో పలు ప్రాంతాల్లో కరెంటు నిలిచిపోయింది. ప్రజలెవ్వరూ బయటకు రావద్దని జీహెచ్ఎంసీ అధికారులు సూచిస్తున్నారు. భాగ్యనగరం మరోసారి తడిచి ముద్దవుతోంది. జంట నగరాల్లో కుండపోత వాన కురుస్తోంది. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, ఫిలిం నగర్లో ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. రాయదుర్గం, గచ్చిబౌలి, కొండాపూర్, హైటెక్ సిటీ, మాదాపూర్ ప్రాంతాలు నీట మునిగాయి. ఇటు ఖైరతాబాద్, పంజాగుట్ట, ఆమీర్పేట్లోనూ ఇదే పరిస్థితి. రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. ఎక్కడికక్కడ ట్రాఫిక్ కూడా నిలిచిపోయింది. ఈదురు గాలులు కూడా వీస్తూ ఉండటంతో పలు ప్రాంతాల్లో కరెంటు నిలిచిపోయింది. ప్రజలెవ్వరూ బయటకు రావద్దని జీహెచ్ఎంసీ అధికారులు సూచిస్తున్నారు. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ కల్పన అందిస్తారు. కల్పన, చూస్తూ ఉన్న గంట నుంచి కూడా విపరీతమైన వర్షం పడుతోంది. ప్రస్తుతం మీరు ఎక్కడున్నారో అక్కడ పరిస్థితి ఎట్లా ఉంది? అనుశ్రీ, ప్రస్తుతం నేను జూబ్లీ హిల్స్ లో ఉన్నాను. ఒక్కసారిగా చూసుకున్నట్టయితే ఈ రోజు మనకు ఉదయం నుంచి కూడా ఆకాశం మేఘవృతంగా ఉండి కాస్త చల్లటి వాతావరణం అయితే కనిపించింది. ఒక్కసారిగా సాయంత్రం అవ్వడంతోనే వాతావరణం అంతా కూడా మారిపోయింది. దట్టంగా మేఘాలు కమ్ముకొని మనకు వర్షం అనేది నమోదైంది. సో గత గంట నుంచి చూసుకున్నట్టయితే మనకు దాదాపు భారీ వర్షం నమోదైందనే చెప్పుకోవచ్చు. ఒక ప్రాంతం అని కాదు, దాదాపు హైదరాబాద్ నగర వ్యాప్తంగా మనకు 6 జోన్లు, చార్మినార్ కావచ్చు, ఖైరతాబాద్, కూకట్పల్లి, ఎల్బీ నగర్, సికింద్రాబాద్, షేర్లింగంపల్లి, మొత్తంగా 6 జోన్లలో కూడా మనకు భారీ వర్షం అయితే నమోదైందని చెప్పుకోవచ్చు. భారీ వర్షం కారణంగా ఇప్పటికే ఇటు జిహెచ్ఎంసీ కావచ్చు, ట్రాఫిక్, హెచ్ఎండిఏ, డిజాస్టర్ మేనేజ్మెంట్ అన్ని శాఖలకైతే ఇప్పటికే వాతావరణ శాఖ అలర్ట్ అయితే జారీ చేసింది. భారీ వర్షం నేపథ్యంలో ఆ నగరవాసులు కూడా అప్రమత్తంగా ఉండాలని అయితే సూచనలు జారీ చేసింది. మరో 2 గంటల పాటు కూడా నగరంలో రెయిన్ అలర్ట్ జారీ చేశారు. ప్రస్తుతానికి అయితే హైదరాబాద్ కి ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. మరో 2 గంటల పాటు కూడా హైదరాబాద్ లో భారీ వర్షం నమోదయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది. సో ఇప్పటికైతే కాస్త వర్షం కుదుట పడిందనే చెప్పుకోవచ్చు. కాకపోతే ప్రస్తుతం చూసుకున్నట్టయితే మనకు జోరు వాన లేదు, కానీ కాకపోతే మోస్తారు వర్షం అయితే నమోదవుతా ఉంది. సో గంట వరకైతే మనకు కురిసిన వర్షంతో పాటు దాదాపు 6 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనకు ఎక్కువగా షేర్లింగంపల్లిలో 5.8 సెంటీమీటర్ల వర్షపాతం, జూబ్లీ హిల్స్ లో 5.4 సెంటీమీటర్ల వర్షపాతం, బోరుబండాలో 5.1, యూసఫ్ కూడా 4.8, ఇట్లా గచ్చిబౌలి, మూసాపేట, సికింద్రాబాద్, మాదాపూర్, సీతాఫల్ మండి, బేగంపేట, ఇట్లా కుషాయిగూడ, ఇట్లా చాలా ప్రాంతాల్లో మనకు దాదాపు 5 సెంటీమీటర్ల నుంచి 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనది చెప్పుకోవచ్చు. అంటే దాదాపు గంట సేపు వరకు కురిసిన వర్షానికి మనకి 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సో ముఖ్యంగా ఇటు భారీ వర్షం నేపథ్యంలో ఇటు జిహెచ్ఎంసీ ఇప్పటికే అప్రమత్తమైందని చెప్పుకోవచ్చు. ఇటు మేయర్ గద్మాల విజయలక్ష్మి కావచ్చు, కమిషనర్ అమ్రపాలి కావచ్చు, ఇప్పటికే ఇటు అన్ని శాఖలను కూడా అలర్ట్ చేశారు. ఇటు జోనల్ కమిషన్ లెవెల్లో టెలికాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు. వర్షం నేపథ్యంలో కూడా ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు చాలా వరకు జలమయమయ్యాయని చెప్పుకోవచ్చు. ఈ వర్షం కారణంగా కూడా చాలా వరకు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సో ఎక్కడ చూసినా ప్రస్తుతం ఈ రోజు ఆదివారం అవడంతో కాస్త ట్రాఫిక్ తక్కువగా ఉన్నా కానీ భారీ వర్షం నేపథ్యంలో చాలా వరకు అయితే ట్రాఫిక్ అంతరాయం ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ఇటు భారీ వర్షం నేపథ్యంలో చాలా వరకు చెట్లు కూడా విరిగిపడ్డాయి. ఇటు ఈదురుగాలతో కూడిన వర్షానికి ఇటు అనుశ్రీ. సో మొత్తంగా అయితే ఇంకొక 2 గంటల పాటు అయితే హైదరాబాద్ కి రెయిన్ అలర్ట్ ఇచ్చారు అనుశ్రీ. రైట్, థ్యాంక్ యూ కల్పన.